హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పేపర్ బాయ్ టీవీ ఛానల్. ఈరోజు మీ ముందుకు ఎందుకు వచ్చానంటే మీ అందరి కోసం ఒక మంచి కథ, అంటే ఒక హారర్ కథ తెస్తున్నాను. అది ఎలా ఉంటుందో, ఎలా స్టార్ట్ అవుతుందో మీ అందరికీ చూపిస్తాను. పదండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ ప్లేస్ చూస్తేనే ఇంత డేంజర్గా ఉందో, స్టోరీ కూడా అంతే డేంజర్గా ఉంటుంది. సో మీరందరూ జాగ్రత్తగా వినండి. స్టోరీలోకి ఓపెన్ చేస్తే ఈ కథ అనేది ఒక 100 ఏళ్ల క్రితం జరిగిన కథ. ఆ స్టోరీయే మీకు ఇప్పుడు నేను చెప్తున్నాను. కథ ఏంటంటే, 100 ఏళ్ల క్రితం ఈ ఊరికి సంబంధించిన ఒక జమీందారు ఉండేవారు. ఆ జమీందారికి 13-14 ఏళ్ళ పాప ఉండేది. పాప అంటే ఆవిడకి తల్లి లేకపోయేది. అందు గురించే ఆ జమీందారు ఆమెను ఎంతో గారాబంగా పెంచాడు. కానీ ఆమె ఆ గారాబంగా పెంచినందుకు, దీనికంటే ముందు, ఈ స్టోరీ తెలుసుకునే కంటే ముందు మీకు ఇంకా ఈ ప్రదేశం అంతా చూపిస్తా. ఇక్కడ ఎలా జరిగింది, ఏం జరిగిందో అది మీకు చూపిస్తా. తర్వాత స్టోరీ కంటిన్యూ చేస్తా, ఓకేనా? పదండి వెళ్దాం. సో ఫ్రెండ్స్, స్టోరీ ఓపెన్ చేస్తే ఆ జమీందారు ఆ అమ్మాయిని ఎంతో గారాబంగా పెంచాడు. అయితే ఆ అమ్మాయి ఆ గారాబంని అడ్వాంటేజ్గా తీసుకొని అమ్మాయి ఎంత నీచమైన పని చేసిందంటే, వాళ్ళ ఇంట్లో పని చేసే పాలేరు అంటే వాడు రోజు వాళ్ళ ఇంటి ముందు కట్టెలు కొడతాడు. అయితే వాడిని చూసి అమ్మాయి, అంటే వాడు సూపర్ ఉంటాడు, మస్తు ఉంటాడు, కట్టెలు కొడుతుంటే వాని 6 ప్యాక్, వాని బాడీ సూపర్ ఉంటాడు వాడు చూడనికి. అయితే వాని బాడీ చూసి ఈ అమ్మాయి అట్రాక్ట్ అయిపోయింది. అంటే ఎట్లా అట్రాక్ట్ అయిపోయిందంటే, అబ్బా వీడు ఏమన్నా ఉన్నాడా, వీడితో నీ సుఖం అనుభవిస్తే ఆ సుఖమే వేరు అన్నంత మెంటల్గా ఫిక్స్ అయిపోయి ఆ అమ్మాయి వాడికి తెలియకుండానే ఏం చేసిందంటే, వానికి ఇష్టమైన వస్తువులు మంచి మంచి తినేటివి చేసేటివి అన్నీ వాడికి తెస్తూ ఉండేది. వాడు ఏం చేసిండు, తను కూడా నా కూతురు ఏజ్దే కదా అట్లా అనుకొని వాడు నార్మల్గా ఉన్నాడు. కానీ వాడికి తెలియదు కదా ఇది వాడి మీద మోజు పడుతుందని. సో అదేం చేసిందంటే, ఏదో ఒక రోజు మంచి ఛాన్స్ కోసం వెయిట్ చేస్తుంది. ఇంకా వాడేమో చాలా పెద్ద ఏజ్, ఈ అమ్మాయి ఏమో 14-15, మా అంటే 13. కానీ వాడేమో 40 ఏళ్ళు, వాడికి 40 ఏళ్ళు ఉంటాయి ఫ్రెండ్స్. ఈ అమ్మాయికి ఏమో చిన్న ఏజ్. వాడు ఏమనుకున్నాడంటే, నా కూతురు అసలు కదా, అందుగురించి అన్నీ చూస్తుంది, నన్ను గారాబంగా చూస్తుంది అని అనుకున్నాను. కానీ ఈ అమ్మాయి మైండ్లో అట్లా లేదు కదా, ఏదో ఆలోచన ఉంది కాబట్టి వాడిని అంత చేస్తుందని వాడికి తెలీదు. అయితే ఏదో ఒకరోజు ఆ టైం వచ్చింది. సో ఫ్రెండ్స్, ఆ టైము రానే వచ్చింది. అయితే అమ్మాయి ఇంట్లో ఎవ్వరు లేని సమయం చూసి ఆ పాలేరు దగ్గరికి పరిగెత్తుకెళ్ళి, అంకుల్ నాకు బాగా ఆకలి అవుతుంది అంకుల్, పాలు వేడి చేసుకుందామంటే కూడా స్టవ్ వెలిగించుకొని వస్తలేదు, కొంచెం హెల్ప్ చేయరా అంకుల్ అంటే, వాడు సరేలే ఆకలి ఉంటుంది కదా అనేసి గబగబా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళేసి వాడు స్టవ్ ముట్టిస్తుంటే ఈ అమ్మాయి పరిగెత్తుకుంటూ వెళ్ళి వెనుక వాళ్ళు గట్టిగా పట్టుకొని ఎక్కడ దొరికితే అక్కడ ముద్దులు పెట్టేసి, అంకుల్ ప్లీజ్ అంకుల్, నా కోరిక తీర్చండి అంకుల్, మీరంటే చాలా ఇష్టం అంకుల్, మిమ్మల్ని ఎప్పటి నుంచో చూస్తున్నాను అంకుల్, ప్లీజ్ అంకుల్, నన్ను ఏదో ఒకటి చేసేది అంకుల్ అని అంటుంది. అనేసరికి వాడికి ఏం చేయాలో తెలియక ఆ గట్టిగా ఉన్న చేతులు విడిపించుకొని, నీకేమైనా పిచ్చా, నువ్వు చిన్న పిల్లవి, నీకంటే చాలా పెద్దవాడిని, అలా చేయడం తప్పు, చూడు నీకు తల్లి లేదు కాబట్టి నువ్వు ఇలా బహుశా ఇలా పెరిగావేమో, ఇలా చేయడం చాలా తప్పు, అదేమన్నా ఇప్పుడు చేసినావు, మళ్ళీ ఇంకోసారి అట్లా చేయకు ప్లీజ్, నీకు దండం పెడతా అనేసి
వాడు అక్కడి నుంచి ఆమెను మందలించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సో ఫ్రెండ్స్, ఇదే ఆ లొకేషను. మనం ఇంకా మీకు లోపలికి వెళ్ళాక చూపిస్తా, మిగతా స్టోరీ అక్కడ కంటిన్యూ చేస్తా. ఓకేనా, రండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మిగతా స్టోరీ చెప్తాను వినండి. అయితే అతను మందలించి పోయినాక ఈ అమ్మాయికి ఇంకా రెచ్చిపోయింది. అంటే నేను చిన్నపిల్లని కాదు అన్నట్టు మంచి మంచి చీరలు కట్టుకొని, బొడ్డు కిందకి చీరలు కట్టుకొని వానికి చూపెట్టడం స్టార్ట్ చేసింది, వాడిని గమనించడం స్టార్ట్ చేసింది. అది గమనించిన వాడు, అమ్మో ఇది దేనికో దారి తీసేటట్టుంది, ఎంతకైనా మంచిది, నేను ఏదో ఒకటి చేసి ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతారు అనుకుని వాడు ఏం చేసిండంటే సరాసరి సీదా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళిండు. అదే ఆ జమీందార్ దగ్గరికి వెళ్ళి, అయ్యగారు ఇట్లా ఇట్లా సంగతి ఇట్లా చేస్తుంది మీ పాప అని వాడితో చెప్పాడు. వాడేం చేశాడంటే, అరే నీకు ఎంత ధైర్యం రాను, నా ఇంట్లో పనిచేసేవాడి నా కూతురి మీద ఇలాంటి అబంధాలు వేస్తావా అనేసి వాడిని ఎడాబడా ఎక్కడ దొరికితే అక్కడ కొట్టేసి వాడిని పనుల నుంచి తీసేసి. అయితే వాడిని పనుల నుంచి తీసేసినాక ఆ విషయం తెలుసుకొని ఆ అమ్మాయి ఒక వారం 10 రోజుల నుంచి తినడము తాగడం అన్నీ బంద్ చేసుకొని నైట్ పూట నిద్ర కూడా పోవట్లేదు అసలు. ఆ పిచ్చి పిచ్చి చూపులు చూసుకుంటా, బెత్తిరి చూపులు చూసుకుంటూ ఉన్నది. అది గమనించిన జమీందారు సరాసరి ఆ పాలేరు దగ్గరికి వెళ్ళాడు. అదే కట్టెలు కొట్టేవాడు ఉంటాడు కదా, వాడి దగ్గరికి వెళ్ళి, నువ్వు చెప్పింది నిజమో కాదో నాకు డౌట్ వస్తుంది, నాకు ఆ డౌట్ క్లియర్ చేయి, నేను అప్పుడు నమ్ముతా అని ఆ పాలేరుకి చెప్తాడు. అయితే వాడేం చేస్తాడు, ఎవరు లేకుండా చూసి అమ్మాయి ఒంటరిగా ఉన్నది అనేసి సీదా అమ్మాయి దగ్గరికి వెళ్ళి, రా పాప రా, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నీ కోరిక తీరుస్తా అని అంటాడు. అనగానే అమ్మాయి పరిగెత్తుకుని వెళ్ళి వాడిని గట్టిగా పట్టుకుంటుంది. పట్టుకోగానే వెనక్కి వెళ్ళి వాళ్ళ నాన్న వస్తాడు, అదే జమీందార్. వచ్చి కళ్ళారా చూస్తాడు. చూసి ఆ అమ్మాయిని, ఛీ అసలు నువ్వు నా కూతురివేనా, నువ్వు నా కడుపులోనే పుట్టినావు, అసలు నా కూతురి కాదు నువ్వు, నా కూతురు అయితే ఇలాంటి పని చేయదు, నాకు మీ అమ్మ మీద ఏదో ఒక డౌట్ వస్తుంది, మీ అమ్మ చేసినట్టే నువ్వు కూడా చేసినట్టు అనిపిస్తుంది, అసలు నా కూతురే కాదు అనేసి ఎడాబడా తిట్టేశాడు అమ్మాయి. తిట్టేసరికి ఆ అమ్మాయి సిగ్గుతోని తల కిందికి వేసుకొని ఏం చేయాలో అర్థం కాక వెంటికి ఒక బావి ఉండేది, అదే బావి ఇది. ఆ బావి దగ్గర, సో ఫ్రెండ్స్ ఇదే ఆ బావి. అమ్మా చూడండి ఫ్రెండ్స్, వాటర్ కూడా ఎంత నిండుగా ఉన్నాయి వెనుక. మనమైతే ఎట్లాగో అట్లా ధైర్యం చేసేది ఇక్కడ దాకా వచ్చేసినాము ఫ్రెండ్స్. అది ఇదే బావి. అయితే ఆ అమ్మాయి ఇక్కడే వచ్చి కూర్చొని అది మధ్యరాత్రి సమయంలో వచ్చి ఇక్కడే కూర్చొని తెల్లారి లేచి చూసేసరికి ఆ అమ్మాయి నీళ్ళలో శవమై తేలింది ఫ్రెండ్స్. అది ఎట్లయిందో అది మనకు కూడా ఇంకా తెలీదు, అది చంపారా లేకపోతే ఆమెనే దుంకిందా అది ఇంకా మనకు తెలియదు. కాకపోతే తెల్లారి లేచి చూసేసరికి ఆ అమ్మాయి నీళ్ళల్లో శవమై తేలింది. సో ఫ్రెండ్స్, ఇప్పుడే అసలైన కథ మొదలైంది. ఇందాక మనం వచ్చే తోవలో ఒక అమ్మాయి నిలబడేదంట. అమ్మాయి అంటే ఒక ఆత్మ. ఆ ఆత్మ ఎవరిదో కాదు, ఈ అమ్మాయిదే. ఆ రోడ్డు మీద పోయే వాళ్ళను అందంగా పిలుచుకుంటూ, ఇక్కడ రా అని పిలుచుకుంటూ, అందమైన అమ్మాయిలా కనబడుతూ పిలుచుకుంటూ ఆ అబ్బాయిలతోని ఆ అమ్మాయి కోరిక తీర్చుకునేదంట. కోరిక తీర్చుకున్న వెంటనే ఆ అబ్బాయిలు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పిచ్చోళ్ళే తిరుగుతున్నారు. ఆ విషయం తెలుసుకున్న ఊరి జనాలంతా వెంటనే ఒక తాంత్రిక్ దగ్గరికి పోయినారు. తాంత్రిక్ అంటే ఒక మంత్రగాడు, మంచి మంత్రగాడి దగ్గరికి పోయి వాళ్ళ సమస్య చెప్తే అతను వచ్చి ఈ బావిని గుర్తించుకొని దీనికి కట్టడి చేసేసారు ఫ్రెండ్స్. సో అప్పటి నుంచి ఇక్కడ జరగడం అనేది ఆగిపోయింది. ఆ ఊరి జనాలంతా మంచిగా ఉండడం స్టార్ట్ చేశారు. ఇక్కడ జరిగిన కథ మటుకు ఇదే. కానీ ఇప్పటికీ కూడా ఇక్కడ జనాలు ఇక్కడనే ఉంది, ఆమె పోలేదు అని నమ్ముతున్నారు. పాత మనుషులు ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా నమ్ముతున్నారు. కానీ ఈ కాలంలో దయ్యాలు ఉన్నాయో లేవో మనకైతే తెలీదు. కానీ అప్పటి వాళ్ళు కదా, వాళ్ళు చెప్తే మనం నమ్మాల్సిందే. మనం కూడా ఇక్కడ ఉండడం మంచిది కాదు అంతసేపు, మనం కూడా పోదాము. మిగతా స్టోరీ ఏందో మీకు చెప్పేస్తా. మీకు ఈ వీడియో చూపెట్టాలని ఇక్కడ దాకా వచ్చిన ఫ్రెండ్స్, మనందరం బయటికి వెళ్ళి మాట్లాడదాం.
సో ఫ్రెండ్స్, జరిగిన కథ ఇది. ఇప్పటికీ కూడా ఈ ఊరు జనాలు దయ్యం ఉంది అని అంటున్నారు, కానీ నాకైతే ఎందుకో నమ్మబుద్ధి అవ్వట్లేదు. ఈ జనరేషన్లో దయ్యాలు ఏంటో నాకు అసలు తెలియదు. సో మనం కూడా ఆలోచిస్తే ఏంటంటే, అప్పటి జమానాలోనే అట్లున్నారు మనుషులంటే ఈ జనరేషన్లో ఎట్లుండొచ్చు నాకు అసలు ఆలోచిస్తేనే భయం అవుతుంది. కాబట్టి మన పిల్లలకి మనమే జాగ్రత్త చూసుకోవాలి. వాళ్ళకు ఒక ఏజ్ వచ్చే వరకు, అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే, వాళ్ళను ఒక కని పెట్టుకొని చూసుకోవడం మన బాధ్యత. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎటు పోతున్నారు, అమ్మాయి ఎటు వస్తుంది, ఏ టైంకి వస్తుంది, వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు, వాళ్ళు ఎందుకు చాట్ చేస్తున్నారు, ఎవరితో చాట్ చేస్తున్నారు, ఇలాంటివన్నీ మనం చూసుకొని జాగ్రత్త పడితే మనకు చిన్న చిన్న సమస్యలు పెద్దగా మారవు. అది నేను చెప్పేది. ఇక మిగతాదంతా మీకు తెలుసు ఫ్రెండ్స్. అండ్ ఇలాంటి స్టోరీలు ఎన్నో మీ ముందుకు తెస్తాను. చూస్తూ ఉండండి పేపర్ బాయ్ టీవీ ఛానల్.